వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి యొక్క శాలరీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే గ్రూప్ డి అనేది లెవెల్ 1కి సంబంధించిన పోస్ట్ అనమాట. సో దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేటప్పటికి 18,000 ఉంటుంది. ప్రతి నెల బేసిక్ శాలరీ అనేది స్టార్టింగ్లో మనకి 18,000 వరకు ఇస్తారనమాట. సో ఇది బేసిక్ శాలరీ మాత్రమే. దీంతో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ డియర్నెస్ అలవెన్స్ అనమాట. డియర్నెస్ అలవెన్స్ అనేది 42% అనేది ఉంటుందన్నమాట. మీ శాలరీ 18,000 కదా. సో 18,000లో 42% అంటే 7,500. సో ఈ 7,500 అనేది మీకు డియర్నెస్ అలవెన్స్ కింద ఎక్స్ట్రాగా ఈ బేసిక్ శాలరీకి యాడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సిటీస్ వైజ్గా చూసుకున్నట్లయితే మారుతూ ఉంటుంది. మీరు ఎక్స్ సిటీస్కి సంబంధించిన రైల్వే స్టేషన్స్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు 4,000 వరకు హౌస్ రెంట్ అనేది ఉంటుంది. వై సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే 2,000 వరకు హౌస్ రెంట్ అనేది ఉంటుంది. జెడ్ సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే 1,500 వరకు మీకు హౌస్ రెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది. సో ఎక్స్ సిటీస్ అంటే 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను ఎక్స్ సిటీస్గా డిసైడ్ చేస్తారనమాట. వై సిటీస్ అంటే 5 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో జనాభా ఉన్న నగరాలను వై సిటీస్గా డిసైడ్ చేస్తారు. సో జెడ్ సిటీస్ అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన వాటిని జెడ్ సిటీస్గా మనకి డిసైడ్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా సిటీస్ వైజ్ మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది 1,800 నుంచి 3,600 వరకు ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ ద సిటీ. ఇక్కడ కూడా సిటీస్ బట్టే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు మెట్రో సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు 3,600 వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇతర ఎలివెన్సెస్ కూడా ఉంటాయి. నైట్ డ్యూటీ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఓవర్ టైం ఎలివెన్స్ కూడా ఉంటుంది. మనకి రోజుకి 8 అవర్సే డ్యూటీ. 8 అవర్స్ కంటే మీరు ఎక్కువ చేసినట్లయితే ఆ ఎక్కువ చేసిన టైంకి కూడా మీకు ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. సో గ్రాస్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి మీరు ఎక్స్ సిటీస్లో మెట్రో సిటీస్లో వర్క్ చేస్తే 26,000 నుంచి 28,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో వై సిటీస్ అంటే స్మాల్ సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే 24,000 నుంచి 26,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. జెడ్ క్లాస్ అంటే రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రైల్వే స్టేషన్స్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు 22,000 నుంచి 24,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి శాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు డిడక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. కటింగ్స్ ఏ విధంగా ఉంటాయి. సో పిఎఫ్ అనేది కట్ అవుతుంది. ఎంప్లాయీ ప్రొవైడ్ ఫండ్ అనేది సో ఇది 1,800 కట్ అవుతుంది అనమాట. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200 కట్ అవుతుంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా కట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాన్యువల్ శాలరీ నుంచి కట్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కటింగ్స్ పోను మనకి శాలరీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు మెట్రో సిటీస్లో వర్క్ చేసినట్లయితే మీకు ఈ విధంగా శాలరీ 25,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. కటింగ్స్ పోను. అదే స్మాల్ సిటీస్లో వర్క్ చేసినట్లయితే 23,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైల్వే స్టేషన్లో వర్క్ చేసినట్లయితే మీకు 21,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా గ్రూప్ డి యొక్క శాలరీ డీటెయిల్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి గ్రూప్ డి శాలరీ అనేది ఉంటుంది. సో కెరియర్ గ్రోత్ అండ్ ప్రమోషన్ చూద్దాం. ప్రమోషన్స్ అనేవి కమర్షియల్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ క్లర్క్గా కూడా మీరు ప్రమోట్ అవ్వచ్చు గ్రూప్ డి నుంచి. అలాగే గూడ్స్ గార్డ్గా కూడా ప్రమోట్ అవ్వచ్చు. ట్రాఫిక్ అప్రెంటిస్గా కూడా ప్రమోట్ అవ్వచ్చు. సో ఈ విధంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి అన్నమాట గ్రూప్ డిలో. ఆ ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే మీకు ఎక్స్పీరియన్స్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ డ్యూటీ చేస్తే మీరు ఆటోమేటిక్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రూప్ డిలో డిపార్ట్మెంటల్ టెస్టులు కూడా ఉంటాయి. సో ఆ టెస్టుల్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు వేగంగా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ సుపీరియర్స్ ఉంటారు కదా, మీ సీనియర్స్, వాళ్ళ దగ్గర మీ పనితనం సూపర్గా చూపించినట్లయితే మీకు ఆ విధంగా కూడా ప్రమోషన్స్ అనేవి వేగంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా గ్రూప్ డి యొక్క శాలరీ అండ్ ప్రమోషన్ డీటెయిల్స్ అనమాట.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.